హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్. అనూస్ హోమ్ ఫుడ్స్ అనేసి ఏంటక్క హోమం చూపిస్తున్నాం అనేసి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము కలిసి అమ్మవారి గుడి దగ్గర ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయించామన్నమాట. అందులో ఇది వ్లాగ్ లాగా షూట్ చేసి పోస్ట్ చేద్దామనేసి మొత్తం షూట్ చేశాను అనమాట. అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ టైము హోమం చేస్తారు కదా, స్టార్టింగ్ ధ్వజస్తంభము, ఆ హోమం అనమాట. ముందు రోజు నైట్ కూడా చండీ హోమం కూడా జరిపించారు, బట్ అది నేను షూట్ చేయలేకపోయినాను. ఆ తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కోసం ఇక్కడ అయితే పూజ చేస్తున్నారు. పంతులు గారు చెప్పినట్టు మొత్తం అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాము. ఆ తర్వాత ఇక్కడ కలశ పూజ కూడా చేయించామండి. అలాగే ఇక్కడ ఒకటే కాంపౌండ్ లోనే ముగ్గురు అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఆ అమ్మవారి ప్రతిమలు కూడా ఎలా అలంకరించాం ఏంటి అనేది లాస్ట్ లో షూట్ చేశాను, అది కూడా చూడండి మిస్ అవ్వకుండా. ఇంకా ఇక్కడైతే ఈ ధ్వజస్తంభం ప్రతిష్టాపనకి క్రేన్ పిలిపించారండి. క్రేన్ పిలిపించి దాని సహాయంతో ఇలా ఈజీగా పెట్టేస్తున్నారనమాట. మనము టెంపుల్స్ కి వెళ్ళిన ప్రతి చోట ధ్వజస్తంభం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి, కానీ అది ఎలా ప్రతిష్టాపన చేస్తారు ఏంటి అనేది నాకైతే ఇప్పటి వరకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూసాను, బట్ మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అందరికీ ఆ అదృష్టం అనేది దక్కదు కదా. సో అందుకనేసి మీరు కూడా చూస్తారు, ఎలా ప్రతిష్టాపన చేస్తారు, ఏమేం చేస్తారు అనేసి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ మీరు ఎప్పుడైనా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చూసారా? చూసింటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. చూసింటే ఎస్ అని, చూడకుండా ఉంటే నో అని కమెంట్ చేయండి. ఇంకా ఈ ధ్వజస్తంభ విషయానికి వస్తే ఇదైతే పూర్తిగా స్టోన్ తో కార్వింగ్ చేయించారనమాట. అది ఎక్కడ చేయించారు ఏంటి అనేది నాకైతే అంత డీటెయిల్ గా తెలియదు, కానీ క్రేన్ సహాయంతో ఎంత ఈజీగా ప్రతిష్టాపన అయిపోయిందో అండి. చాలా ఈజీ అనిపించింది, ఎందుకంటే మనుషులు మొయ్యాలి అని అంటే చాలా బరువు ఉంటది కదా ఇది. అందుకనేసి ఇలా క్రేన్ తో తాళ్ల సహాయంతో పైకి కట్టేసి ఇలా ఈజీగా మనం గుంత ఎక్కడైతే తవ్వింటామో దాంట్లోకి ఈజీగా పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత సింహము, అక్కడ సింహం సింబల్ కనబడుతుంది కదా, అది అమ్మవారికి ఎదురుగా ఉండాలంట. యాక్చువల్గా పూజారి గారు చెప్పారనమాట. అలా ఎదురుగా ఖచ్చితంగా అమ్మవారి మొహానికి ఎదురుగా వచ్చేలాగా ధ్వజస్తంభం ఖచ్చితంగా సెంటర్కి వచ్చేలాగా అరేంజ్ చేయాలి. ఇక్కడ లోపలికి పెట్టేసిన తర్వాత అమ్మవారి మొహం దగ్గర నుంచి ధ్వజస్తంభం వరకు ఒక దారాన్ని కట్టేసి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ ఉందా లేదా అనేసి స్వామివారు చెక్ చేశారనమాట. చెక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ధ్వజస్తంభాన్ని అడ్జస్ట్ చేసేసి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత లాస్ట్ లో కంకర సిమెంట్ కలిపేసి ధ్వజస్తంభం అయితే మొత్తం కంప్లీట్ చేశారండి. ఇంకా అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే మా అత్తయ్య ఒక చీర కట్టించారండి. అలాగే మా అత్త వాళ్ళ చెల్లెలు ఒక చీర, ఒక అమ్మవారికి ఒక చీర, ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క అమ్మవారికి కట్టించారనమాట. అలంకరణ పూర్తయిన తర్వాత ఒక వీడియో తీశాను, చాలా బాగుంటది. అమ్మవారు అయితే ఇంత దగ్గర నుండి చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఇంత దగ్గరగా ఎప్పుడు ఏ టెంపుల్లోకి వెళ్ళలేదు. ఇక్కడ ఎంత బాగా దర్శనమైందో మాకైతే ఇక్కడ చూడండి, పూజారి గారు దారం పెట్టేసి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ ఉందా లేదా అనేసి చెక్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మొత్తం సెంటర్ పాయింట్ అయిపోయిన తర్వాత ఇంకా ధ్వజస్తంభం అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకీ ఇది యూస్ఫుల్ అయినా కాదా అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా చండీ హోమము అలాగే నవగ్రహ శాంతి హోమము ఇవన్నీ కూడా చేశారండి. బట్ ముందు రోజు టోటల్ గా ఇది 2 days పూజ అనమాట, బట్ నేను షూట్ చేయలేకపోయాను. ఇక్కడైతే చూడండి, అమ్మవారి అలంకరణ అయిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను. గుడి దగ్గర ఈ సెల్ఫీ వీడియోలు ఏంటి అనేసి అనుకోకండి, జస్ట్ నేను అక్కడ ఉన్నానని చెప్పడానికి మాత్రమే జస్ట్ ఈ బ్లాగ్ షూట్ చేశానన్నమాట, అంతే. అంతకు మించి ఏమీ లేదు, నేనేదో కనిపించాలని కాదు. ఇక్కడ చూడండి, ఈ శారీ డ్రేప్ చేసినప్పుడు నేను స్వామివారి ఇద్దరం కలిసి చేసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలంకరణ విషయానికి వస్తే వేరే వాళ్ళు చేశారు. ఇక్కడ వచ్చేసి మొదటి అమ్మవారు ధారాలమ్మ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సెకండ్ అమ్మవారు. ఈ అమ్మవారికి మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన శారీ కట్టించారు. ఇంకొకటి టెంపుల్ కూడా ఉంది, బట్ నేను అక్కడ షూట్ చేయలేకపోయానండి. ఈ 2 మాత్రమే షూట్ చేశాను. కానీ నాకు ఇంత దగ్గర నుంచి షూట్ చేసింటే ఎంత ఆనందం అనిపించిందో, ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. ఇంకా ఫైనల్ గా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అమ్మవారి అభిషేకము, అలంకరణ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో పూర్ణాహృతి చేస్తారు కదండి, అదే ఇదన్నమాట. ఇక్కడ అందరూ హోమానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అందులో వేసేసి ప్రదక్షిణలు చేసి మొక్కుంటారనమాట. ఇదే ఫైనల్ స్టేజ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే అనూస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్